దీక్షలు చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది. దీక్షలో ఉన్నప్పుడు యాత్ర చేస్తే పరిసరాల జ్ఞానం, ఆలయాలు, శిల్ప విన్యాసం, స్థల మహత్యం, చరిత్ర, సంస్కృతి తెలుస్తాయి. ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అదే యోగం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేది కుండలిని శక్తి. మానవ శరీరంలో ఆసలు, అయ్యప్ప యాత్రలో ఎరుమేది, భరతఖండంలో కాళహస్తి, మూలాధార చక్రం, లింగము, కాలైపెట్టి, జంబుకేశ్వరం, స్వాధిష్టాన చక్రం, నాభి, కల్లెడం పుండ్రు, తిరువన్నామల, మణిపూరక చక్రం, హృదయం, కరిమల శిఖరం, కాంజీవరం, అనాహత చక్రం, నాలుక, పంపానది, చిదంబరం, విశుద్ధి చక్రం, భ్రూమధ్యం, శబరిమల, వారణాసి, ఆజ్ఞాచక్రం. ఇవి దాటాక మనిషి మెదడు, యాత్రలో కాంతిమల, క్షేత్రాల్లో బ్రహ్మకపాలం, సహస్రాల చక్రాలు. మన వారసత్వమైన ఆధ్యాత్మిక సంపదకి మీరంతా కీర్తికేతనాలుగా నిలవండి. స్వామి